మన హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణాసంచి కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగే దీపావళి. ఆశ్వేజ బహుళ అమావాస్య రోజున దీపావళిని జరుపుకుంటారు. రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు. అందుకే దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. ఆశ్వేజ బహుళ త్రయోదశితో ప్రారంభమై దీపావళి కార్తీక శుద్ధ విద్య అంటే భగినీహస్త భోజనంతో ముగుస్తుంది. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని, ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని నమ్ముతారు. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు అష్ట ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని, దీపావళి రోజు లక్ష్మీ పూజతో వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. ఈ విధంగా దీపావళి రోజున దీపాలు వెలిగించి ఆ లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకుని ఆ తల్లి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ. గోవింద హరి గోవింద.